నేను పంచామృతాలతో అభిషేకం చేయలేని స్థితి నాది అని అనుకునేవారికి నిన్ను పంచామృతాలతోటి పెద్ద పెద్ద అలంకరణలతోటి అభిషేకం చేయాలని శంకరుడు నిన్ను అడగడు. ఈశ్వరుడు అసలు నువ్వు ఏది చేయాలని అడగడు. నీ తృప్తి కోసం, నీ ఆనందం కోసం మాత్రమే చేస్తావు ఇవన్నీ. ఆయన నీ దగ్గర ఏది ఆశించడు. ఆయనకి నువ్వు చెంబడు నీళ్లు పోసి ఈశ్వరాన్ని మొక్కినా, ఆయనకి ఇష్టమైన భస్మంతో అభిషేకం చేసినా ఆయన తృప్తి చెందుతాడు. ఆయనకి అన్నిటికన్నా చాలా ప్రీతికరమైనది భస్మం, నీళ్లు, బిల్వపత్రం. ఈ మూడు చాలా ప్రీతికరమైనవి. ఆయనకి ఒక పువ్వు పెట్టి పరమేశ్వర, నింబడు నీళ్లు పోసి ఈశ్వర, భస్మాభిషేకం చేసి బోలాశంకర అని నువ్వు స్మరించినా ఖచ్చితంగా నీ యొక్క బాధ, ఆవేదన వింటాడు పరమేశ్వరుడు. ఎందుకంటే నువ్వు ఏ పంచామృతాలతో చేస్తలేను అభిషేకం అని చెప్పేసి నువ్వు బాధపడకు. నీ యొక్క మనసు అన్ని పంచామృతాలతో సమానం. నీ యొక్క భక్తి ఎన్నో లక్షల పూలతో సమానం. ఎందుకంటే కేవలం శివుడు నీ యొక్క మనసులోని భక్తి మాత్రమే పర్ఫెక్ట్ గా చూస్తాడు. ఇది పవిత్రంగా ఉన్నప్పుడు నువ్వు 1,00,000 పూలతో పూజ చేసినంత సమానం ఈశ్వరుడికి. ఇది మాత్రం కరెక్ట్ ఉంచుకో. శివుణ్ణి స్మరించేటప్పుడు నీ మనసు మాత్రమే పలకాలి. నీ మనసులో ఉన్న భక్తి పవిత్రంగా ఉండాలి. అది మాత్రం ఖచ్చితంగా యాక్సెప్ట్ చేస్తాడు పరమేశ్వరుడు. హర హర మహాదేవ శంభో శంకర.